అండ్ మీరు అంటే ముందు కామెంట్ చేసింది కరెక్టేనా? దీన్ని ఎవరో చేస్తారు, 100% చెడగొడతారు. మీరు ఇంకా చాలా చిన్న మాటలు వాడుతున్నారు, నేను పెద్ద పెద్ద బూతులే వాడాను. సో ఎవరైతే ఒపీనియన్ ఉందో ఈ సినిమా తీయడం అనేది కరెక్ట్ కాదు, ఈ సినిమా తీస్తే వర్కౌట్ అవ్వదు అని ఎవరైతే ఒపీనియన్స్ ఉన్నాయో ఆ ఒపీనియన్స్కి ఐ రెస్పెక్ట్ దమ్ బికాస్ ఐఎమ్ వన్ అమంగ్ దమ్. అండ్ అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరు అంటే ఇది ప్రేమ అవకాశం వచ్చినప్పుడు అది కొంచెం మీరు షేర్ చేసుకోవడానికి సిగ్గు కూడా పడ్డారంట. షేర్ చేసుకోవడం నేను సిగ్గుపడ్డాను. అయ్యో నేను మీ దగ్గర స్ట్రైట్గా నేను చెప్తున్నాను కదా, నేను అన్నవాన్ని నేనే తీయాల్సి వచ్చింది అని అది సరదాగా అదొక జోక్ లాగా అండి, జోక్ లాగా బోల్డ్ మంది చెప్పానండి. ఇది నేను ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా చూసిన వెంటనే వచ్చినాక చూసి ఈయనతో మా హీరో ఈయన చైతన్యతో మాట్లాడేటప్పుడు ఆయనతో అన్నప్పుడు నేనే చెప్పా, కాకపోతే మీరాగినా ఎవరో ఒకరు లాగేస్తారండి అంటే ఎవరో ఒకళ్ళ ముందు నేను వాడే ఫ్రేజ్ కూడా వేరే అదేంటంటే ఎవరు వాడేస్తారు అనుకున్నాను అనమాట. బట్ సమ్టైమ్స్ అంటే ఇట్ హ్యాపన్స్ అంతే. అంటే నాకు కొన్నిసార్లు భలే ఉంటాయి మళ్ళీ టు రీకలెక్ట్ సమ్ వర్డ్స్ అవన్నీ ఎలా. శృతి హాసన్ విషయంలో కూడా మీరు ఆ అమ్మాయిని పెట్టాక కూడా కొంచెం అదే ఇబ్బందిగా ఫీల్ అయ్యి శృతి హాసన్ పెట్టాల్సి వచ్చింది అన్నారంట. అంటే కాదండి, ఇనీషియల్గా ఆడియన్స్ ఏంటో నేను అదేనండి, బయట రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్ ఏంటో సినీ గోయర్స్ ఏంటో నేను అదేనండి. సో నాకు ఇనీషియల్గా కాకపోతే ఒక్కసారి దూరం నుంచి కాదు ఈ ప్లేస్లోకి వచ్చి ఆలోచిస్తే ఇమీడియట్గా బ్రెయిన్ ఏది యాక్సెప్ట్ చేయదండి. బట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్ అన్నీ ఇలా చూస్తూ అవన్నీ డిమాండ్ చేయడం, అసలు ఏంటి వర్కౌట్ అవుతుంది, ఏ పారామీటర్స్లో ఆలోచిస్తున్నాము అంటే అప్పుడు మేము మా పరంగా మేము కరెక్ట్ అండి ఇప్పటికీ కూడా. సో మేము కరెక్ట్ అనమాట. సో ఇనీషియల్గా అది ఫస్ట్ మనిషికి ఉండే థింగ్ ఏంటంటే ఖండించడం అండి. బ్రెయిన్లో ఒకటి ఉందనుకోండి, ఇది ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, మీరు చెప్పింది నా పారామీటర్కి ఈక్వల్గా లేదనుకోండి, కాదు కాదు అనేస్తాం. కాదు అన్న తర్వాత ఒకసారి ఆలోచిస్తే కరెక్టా కాదా అనేది తెలుస్తుందండి. సో శృతి హాసన్ కరెక్టా కాదా అనేది బయట వాళ్ళకి అంత అవసరం, అంత టైం ఎందుకు పెడతారంటే కరెక్ట్ కాదు చట్ అనే మాట వచ్చేస్తుంది అంతే, అది తప్పలేదు. ప్రేమం రిలీజ్కి బిఫోర్ జస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా టార్గెట్ చేశారు? ఇనీషియల్గా మేము పోస్టర్ రిలీజ్ చేసామండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టెరిఫిక్ ఇనీషియల్గా చైతన్య అలా చేయబెట్టుకుని ఉంటాడు కదండి, ఆ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. టూ గుడ్ వచ్చింది, డన్. వీళ్ళు ఒక క్వాలిటీ అని అంటే ఇనీషియల్గా మనం వదిలే ఫస్ట్ థింగ్ షోకేస్ ఏంటంటే పోస్టర్. అనిల్ బాను ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు, దట్ ఇది ఫ్యాంటాస్టిక్ జాబ్ అనమాట. ఓకే ఫైన్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇంక వేరే పోస్టర్ వదిలేం, మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మేము ఆడియో సాంగ్ వదిలేం ఎవరే ఇంకా అంటే డన్, అందరూ సెటిల్ అయిపోయారు, కూల్ బాగుందని. ఇక్కడ టార్గెట్ ఏంటంటే శృతి హాసన్ అనే ఆమె మలర్ క్యారెక్టర్ అనేది చేయకూడదు అనేది పర్టికులర్గా మన దాంట్లో కొంతమంది మలయాళం అండ్ తమిళ ఆడియన్స్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారండి. నేను ఇది జనరలైజ్ చేసి అందరినీ అంటలేదండి. ఓకే, ఎవరైతే పనిగట్టుకుని ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఉంటారో అంటే వాళ్ళకి అది వాళ్ళ పని. సో వాళ్ళు ఏంటంటే మేము వీడియో ఎవరే సాంగ్ టీజర్ రిలీజ్ చేసిన వెంటనే దే స్టార్టెడ్. నాకు ఇనీషియల్గా ఈవినింగ్ 4 o'clock 5 o'clock వరకు చాలా మంచి కాల్స్ వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న సోల్ని నేను రీక్రియేట్ చేయగలను కానీ ఫీల్ని రీక్రియేట్ చేయడం కష్టం అండి. సోల్ అనేది వాళ్ళకి ఒకలాగా మనకు ఒకలా ఉంటుందండి, అలాగే తీస్తే అలాగే తీసే ఉంటారు. దానికి మించిన స్పెషాలిటీ ఏంటి అనేది మేము ఆలోచించిన ఇది థింగ్. సో ఆబ్వియస్లీ మేబీ ఆ టీజర్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఉండొచ్చు, 100% ఒరిజినల్ దానికి మ్యాచ్ అవ్వకపోవచ్చు, కంపారిజన్స్లో తక్కువ చేయొచ్చు. ఎందుకంటే నార్మల్గా అయితే ది బోర్డ్ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి. కానీ ఊరికినే ఫస్ట్ అది చూసాం, ఆ తర్వాత ఇది చూసాం, కానీ ఆ కంపారిజన్స్లో బాగాలేదు అనడం వేరండి, కొంచెం కించపరిచినట్టు అంటే క్రిటిసైజ్ వేరు, ఇది వేరండి. మాట్లాడి అప్పటి వరకు అంటే నాకు ఇక్కడ నుంచి నిజంగానే ఇక్కడ నుంచి కూడా నాకు హీరో దగ్గర నుంచి మంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాను, చాలా బాగుందని. వాళ్ళు టూ మచ్ ట్రోల్ చేశారు. మన దాంట్లో కూడా ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా ఒకటే రీజన్ అంటారా శృతి హాసన్ పెట్టినందుకే అలా జరిగింది? శృతి హాసన్ పెట్టినందుకు కాదండి, మేబీ ఒకటి నిజం అండి. ఒరిజినల్లో కరెక్ట్గా మాట్లాడాలి అంటే టు బి ఫ్రాంక్, ప్రేమం మలయాళం ఉంది కదండి, వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సాంగ్ టీజర్ తప్ప మూవీలో ఏది రిలీజ్ చేయలేదండి. ఈ మూవీకి టీజర్స్ సాంగ్స్ కట్ చేయడం అనేది చాలా కష్టమైన పని, కట్ చేయలేరు. నేను ఇది కట్ చేయలేరు అని ఒక స్టేట్మెంట్లో ఎందుకు ఇస్తున్నానంటే అల్ఫాన్సో పుత్రిన్ ఈజ్ అన్ ఎడిటర్. ఆయన ఎడిటర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు. ఫస్ట్ సినిమాకి అతని ఎడిటర్, ప్రేమం కూడా అతని ఎడిటర్. బీయింగ్ అన్ ఎడిటర్ ఒక్క
ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సాంగ్ రిలీజ్ చేసి మిగతా ఏ సాంగ్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు, మిగతా అసలు థియేటర్లో ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకంటే అది టఫ్ అండి. ఈ సినిమాలో స్టోరీ లేదు, ఈ సినిమాలో మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. మనం వెళ్ళి అరే ఇది నాకు జరిగింది అబ్బా ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, జరగకపోయినా వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎంత బాగుంది అని చెప్పి ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చే ఒక మంచి, కరెక్ట్గా చెప్పాలంటే దృశ్య కావ్యం. సో దాన్ని 2 minutesలో చూపించడం, 1 minute చూపించడం అనేది జరగని పని అండి. బట్ మనకి ఇక్కడ బిజినెస్ పారామీటర్స్లో అది కుదరదండి. సీరియస్లీ ఏ బిజినెస్ పారామీటర్స్లో మనం శృతి హాసన్ క్యాస్ట్ చేసుకున్నామో, ఒక క్రౌడ్ పుల్లర్ లాంటి స్టార్ హీరోయిన్ కావాలని మేము అనుకున్నామో, అదే రెవెన్యూ పరంగా అదే బిజినెస్ పారామీటర్స్లో మనము సాంగ్స్ కట్ చేయాలి, థియేటర్ ట్రైలర్ కట్ చేయాలండి. లేదంటే ఫస్ట్ డే సెకండ్ డే జనాలు రారు, ఎందుకు చూడాలి అనే ఉండదు. వాళ్ళకి అలా కాదండి. వాళ్ళకి కావాల్సినంత టైం 104 వర్కింగ్ డేస్ చేసుకున్నారు, మనం 62 వర్కింగ్ డేస్లో చేసాం. సో ఒక మూడ్లో సినిమా చూస్తున్నప్పుడు ఒక మూడ్లో వచ్చే ఒక అద్భుతమైన సాంగ్ అండి. దానికి ముందు జరిగిన ఒక 2-3 మూమెంట్స్ని క్యారీ చేసుకుంటూ పాడుకుంటూ మనం హమ్ చేసుకుంటూ చూడాల్సింది, థియేటర్లో చూడాల్సింది మేము 1.5 minute కట్ చేసేసరికి ఆబ్వియస్గా డిసప్పాయింట్ అవుతాను. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి నేను ఇక్కడ ఆ సాంగ్లో ఇంత దగ్గర పెట్టి ఇలా పాడుతూ ఉంటారండి. నాకు అది ఇష్టం ఉండదు. నాకు కొన్ని ఉంటాయండి, అంటే ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఉండాలి అనేది. సో ఇక్కడ అది అక్కడ అంటే అక్కడ బ్యూటిఫుల్గా అనిపించదండి నాకు. ఇక్కడ నా హీరోయిన్ని ఇంత దగ్గరగా బుగ్గల మీద చెయ్యేసి మొహం మీద పెట్టి ఇంత క్లోజ్గా చూస్తే నాకు వేరే లెవెల్లో కనెక్ట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ దట్, నాకు అది వద్దు. సో అది మిస్ అయిందండి బేసిక్గా. ఏది ఒరిజినల్ చూసిన వాళ్ళు, ఒరిజినల్ చూడని వాళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే మా బిజినెస్ అయిన మా మూవీ, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఆ సాంగ్ తీసుకుని ఎగ్జిబిటర్స్ కూడా కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. నేను ఇనీషియల్గా భయపడ్డా, ఫస్ట్ డే ఇగ్నోర్ చేశాను, 2వ రోజు ఎంటర్ బాబు భయపడ్డా. తర్వాత భయపడిన తర్వాత ఆబ్వియస్గా బాధపడతాం, అందులో డౌట్ లేదు. మా ప్రొడ్యూసర్ని అడిగితే నేనైతే 1% ఫోన్ కూడా ముట్టుకుంటే నాకు అసలు అది సంబంధం లేని ప్రపంచం. నాకు నా సినిమా శుభ్రంగా బిజినెస్ అవుతుంది, నా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అన్నారు. సో ఇదంతా ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్ అండి. ఈ సెక్షన్కి ఆ సెక్షన్కి సంబంధం లేదు. ఇది 5% ఆడియన్స్ ఉంటారండి, వాళ్ళు దే ఇన్ఫ్లుయెన్స్ అనదర్ 5% మ్యాక్సిమం, బట్ 90% ఆఫ్ ఆడియన్స్ మనకు ఉన్నారు. ఓకే, మీరు శృతి హాసన్ క్యారెక్టర్ మలయాళంలో చేసిన అమ్మాయిని ఎందుకు రిపీట్ చేయాలనుకోలేదు? అంటే ఆమె గ్లామర్ చెప్పారు కదండి. గ్లామర్ గురించి కాదండి, నేను ఆ అమ్మాయిని పెట్టుకుని అంత బాగా నేను చూపించలేనండి. ఓకే, ఐ కాంట్ రిపీట్. అది అతని బ్రెయిన్ మిగతా ఇద్దరిని అలా చేశారు కదా, అంత గొప్పగానే. మిగతా ఇద్దరిలో నేను క్యారెక్టరేషన్ మార్చుకున్నానండి. ఈమె సో సాఫ్ట్, ఎంత స్వీట్ అంటే మీకు ఆమె అదేంటి మీరు డ్రింక్ చేశారా అని అడిగిన, కోప్పడిన, షడప్ అన్న చాలా స్వీట్గా చెప్పుద్ది. నా లెక్చరర్ క్యారెక్టర్ అది కాదు. ఓకే, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం, గడౌట్ అంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. స్టూడెంట్స్ ఏమన్నా ఈమెను డామినేట్ చేస్తారేమో అని ఈమె కావాలని డామినేటింగ్గా ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటుంటుంది ఆమె. మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది, గడౌట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన అవుద్ది. ఐ లవ్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నప్పుడు కూడా టేక్ అవే అని చెప్పి ఆ తర్వాత నవ్వుకుంటుంది. సో ఇది నా క్యారెక్టర్ అండి. నేను ఆమెను తీసుకొస్తే నేను ఇంకా శృతి హాసన్ పెట్టుకొని ఇనీషియల్గా కొన్ని కామెంట్స్ వస్తాయేమోనండి, తర్వాత ఎవ్రీథింగ్ సెటిల్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు ఆడియన్స్. ఓకేనండి, ఆ అమ్మాయిని పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు కామెంట్ చేయడం మొదలుపెట్టేవారు నన్ను. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు క్వశ్చన్లో ఒక ఏదైనా లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఈ టార్గెట్ సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేసిన ఇన్సిడెంట్ని గుర్తు చేస్తూ క్యాబ్ డ్రైవర్ నన్నే అడిగారు ఏంటి ఇన్సిడెంట్ ఒకసారి చెప్పి. గోపిసుందర్ దగ్గర మ్యూజిక్ అండి, మ్యూజిక్ గోపిసుందర్ కదా, ఒక క్యాబ్ ఎక్కారనమాట. తెలుగు అనమాట, మలయాళం ఆయన. అవునండి, ఓకే ప్రేమం అనమాట. ఏమనగానే ఓకే సార్ నాకు చైతన్య ప్రేమం అనమాట. అతనికి తెలియదు మీరు డైరెక్టర్. నేను డైరెక్టర్, ఈ ప్రేమం సినిమాకి సంబంధించిన నేనని వెనకాల మా అసోసియేట్ షరణ్కి వచ్చినమాట. తను తెలీదు. సో హౌ ఈజ్ ఇట్ ఈస్ సార్ రిలీజ్డ్ అని అనమాట. ఇంకా లేదా బాబు వై అని అనమాట. ఫుల్ ట్రోలింగా సార్ అన్నాడు అనమాట. యా లైట్లీ ట్రోలింగ్ అంటే ఓకే హౌ యూ ఫీల్ అన్నాడు. ఇదేంటి నేను తెలిసి అడుగుతున్నాడు, తెలియకుండా అడుగుతున్నాడు, కరెక్ట్గా నన్నే అడుగుతున్నాడు. కానీ ఓకే హిట్టా, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్నాడు. ఎప్పుడు రిలీజ్ అన్నాడు? October 7th అన్నాను. హిట్ అవ్వమా అన్నమాట. సూపర్ హిట్ అవ్వరా బాబు, బాగుంటుంది, నువ్వు కాదు చూడని చెప్పానండి. సో క్వైట్ అన్ అమేజింగ్ థింగ్. అంటే అక్కడ అతనే కాదు, హోటల్లో మేము ఏదైతే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. సీరియస్లీ దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్ పీపుల్. అందరూ చదువుకునే వాళ్ళే కదా, చాలా గుర్తుపట్టడం కానీ అవన్నీ. కానీ హోటల్లో అతను కూడా అడిగాడు తెలుగు అని మళ్ళీ. సో ప్రేమమేంటి రిలీజ్ అయిందా అని.
వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది మాత్రం నిజంగా వర్డ్ ఆఫ్ మౌత్ చాలా సెన్సేషన్ అయిపోయిందండి సోషల్ మీడియాలో. ప్రేమ ప్రేమ ప్రేమ. సో అది ఫైనల్లీ రిలీజ్ అయింది, మంచి రిజల్ట్ వచ్చింది, హ్యాపీ. అవ్వకపోతే ఏంటి అనేది మాట్లాడుకోవడం ఇంకా వేరే, కానీ వీఆర్ వెరీ హ్యాపీ. గుడ్ గుడ్. ఓకే, బిఫోర్ అసలు ఈ ప్రేమం కథ సబ్జెక్ట్ మీరు తీసుకోకముందు ఫస్ట్ మీరు నాగార్జున గారికి కథ చెప్దామని వెళ్ళారు సినిమా, అంతేనా? నాగార్జున గారితో చేద్దామని వెళ్ళాను. నాగార్జున గారు ఆ టైంలో ఊపిరి అండ్ సోగ్గాడితో ఫుల్ బిజీ ఉన్నారన్నమాట. ఆ టైంలో నేను మంచి స్టోరీ ఏంటో చెప్పొచ్చు కదా అని ఈయన అడిగారు. ఈయన కోసం నేను 2 చెప్పాను అనమాట, ఇద్దరు ఏదో ఒకటి చూస్ చేసుకుంటారని. ఆయన ఇది బాగుంది ఒకసారి ట్రై చేస్తావా అన్నారు. అది డ్రీమ్స్ మీద ఒక స్టోరీ అనమాట, చాణక్య అని చెప్పారు. ఓకే, దాన్ని డెవలప్ చేసుకుంటున్న టైంలో మళ్ళీ ప్రేమ వచ్చింది. ఓకే ఓకే. నాగార్జున గారికి ఏం చెప్పలేదు మీరు? అసలు చెప్పలేదు, ఊరికి సరదాగా మామూలు కలిసినప్పుడు 1-2 డిస్కషన్సే కానీ పనిగట్టుగానే ఏమీ మాట్లాడలేదు. అండ్ రీమేక్ చేస్తున్నప్పుడు మామూలుగా ఒక డైరెక్టర్ రీమేక్ చేస్తున్నప్పుడు మన స్ట్రేట్ సినిమా చేసిన దానికంటే రీమేక్ చేస్తున్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది. ఇదని కాదు, ప్రేమని కాదు. అలా ఆ స్టేటస్ని మీరు ఎలా ఫేస్ చేశారు? కొంచెం భయం అయితే లోపల ఉంటుంది. నేను అంటే నాకు రీమేక్ అయినా స్ట్రైట్ అయినా ఏదైనా భయం వేస్తుంది. భయం అంటే రిజల్ట్ భయం అండి. ఎందుకంటే రిజల్ట్ మీద బేస్ అయ్యే నెక్స్ట్ అన్నీ ఉంటాయండి. ఫ్యూచర్, ఫ్యామిలీ, మనకున్న రెస్పెక్ట్, మన దగ్గర మనీ అన్నీ ఆ బేస్ మీద ఉంటాయి కనుక ఆ భయం అండి. నెక్స్ట్ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే ఈ సినిమా కొంచెం అంటే పేరు, బయట పలకరింపులు అన్నీ మారిపోతాయి కదండి. సో ఆ భయం, అది రీమేకే కదండి. స్ట్రైట్ ఫిల్మ్ అయినా రీమేక్ అయినా ఏదైనా భయం. బట్ రీమేక్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్ట్రైట్ ఫిల్మ్ అనుకోండి 1-2 అట్లీస్ట్ మన ఓన్ పాయింట్స్ ఉంటాయి. రీమేక్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అరే అక్కడ హిట్ కూడా ఇక్కడ కొట్టలేదంటే ప్రాబ్లం డైరెక్టర్ దగ్గర కంప్లీట్గా అంటారు. ఓకే ఓకే.